ప్రేమకు నిలువెత్తు రూపం, మాతృ హృదయానికి నిజమైన అర్థం తల్లి. 20 ఏళ్లుగా పొత్తిళ్లలో కొడుకును మోస్తూ, గుండెల్లో బాధను దిగమిందుతూ, కన్న ప్రేమతో కష్టాన్ని ఎదురిస్తూ, కంటికి రెప్పలా కన్నబిడ్డను కాపాడుతూ అతడే సర్వస్వం అనుకుని బతుకుతోంది ఆ అమ్మ. ఒకవైపు పేదరికం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మరోవైపు వింత జబ్బుతో బాధపడుతున్న కుమారుడు. అయినా ఆమె కొడుకుని వదిలించుకోవాలనుకోలేదు. బిడ్డే తన సర్వస్వం అంటూ నేటికి అతన్ని భారాన్ని మోస్తూ తన బాధని పంటి బిగువన దాచిపెట్టిన ఓ తల్లి కథ ఇది. ఇక్కడ అచేతనంగా పడి ఉన్న వ్యక్తి పేరు రాజు. అతడికి సపర్యలు చేస్తున్న ఆమె పేరు రాజమణి. పేరుకే కాదు, రాజమణి ప్రాణాన్ని కూడా పంచుకుని పుట్టిన కొడుకే ఈ రాజు. 20 సంవత్సరాలుగా రాజు మాయదారి రోగంతో బాధపడుతున్నాడు. వింత జబ్బుతో నరకం అనుభవిస్తున్న బిడ్డకు 20 ఏళ్లుగా సపర్యలు చేస్తూ అలసిన అమ్మ ఆర్తనాదం అంతా ఇంత కాదు. తనను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుక్కి తానే కంటిపాపైంది. తన కన్నీటిని బయటికి రాకుండా దిగమింగుతున్న తల్లి హృదయ వేదన వర్ణనాతి. ఇందిరా పార్క్ బండమైసమ్మ కాలనీలో నివసించే రాజమణి స్వీపర్గా పనిచేస్తోంది. ఆమె భర్త కూడా కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు, ఆయనే రాజు. చిన్నతనంలో రాజు కాస్త చురుగ్గానే ఉండేవాడు. అయితే రాజు 11వ ఏట ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారుపడి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా వెన్నుపూస సమస్య అని తేల్చారు వైద్యులు. అప్పటినుంచి రాజు మంచానికే పరిమితమయ్యాడు. దీనికి తోడు పోలియో లక్షణాలు కూడా బయటపడటంతో రాజు ఎదుగుదల అక్కడితో నిలిచిపోయింది. కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. 9 సంవత్సరాల దాకా బాగుంది సార్, నడిచిండు. అప్పుడు మన బాగానే నడిచిండు. అంటే నడుచుడు అంటే అప్పుడువి కొద్దిగా వంకరే నడుస్తుండే. కొద్దిగా మూతికి ఇది ఇక్కడ ఇట్లా అయిండే. అయితే ఏం చేసినా నీలపూర్ హాస్పిటల్ తీసుకుపోయినాం. అది ఆపరేషన్ చేయించినాం. ఇక్కడ చెవులాగా ఉండే, ఆ చెవు కట్ చేసినాం. మరి ఆ కట్ చేసుట్లో అట్లా అయిందో తెలియదు, ఎట్లా అయిందో తెలియదు. అది తెలిసేసరికి ఇట్లా అయింది. ఒకసారి నిలబడ్డాడు, పడిపోయిండు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆ తల్లి. అసలే పేదరికం, దానికి తోడు రాజు వైద్యానికి ఖర్చులు ఆ కుటుంబానికి భారంగా మారింది. భార్యాభర్తలిద్దరూ పనిచేయాల్సిందే. రాజమణి ఇందిరా పార్కులో స్వీపర్గా పనిచేస్తోంది. కొడుకుని ఇంట్లో ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక అతన్ని ఎత్తుకుని తీసుకువెళ్తోంది. రాజమణి కష్టం చూడలేక కొంతమంది మెర్సీ కిల్లింగ్ చేయించమని సలహా ఇచ్చారు. ఇంకొందరు ఆశ్రమంలో వదిలేసి చేతులు దులుపుకోమన్నారు. అయినా ఆ తల్లి ఒప్పుకోలేదు. కన్న కొడుకు కోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధమైంది. గుండెల్లో పెట్టుకుని రాజును చూసుకుంటూ అన్ని నేనే చేపియాలి, అన్ని నేనే చేయాలి. చిన్నపిల్లగాని లెక్కనే కదా చేసుడైతే నాదిగా. అంతే కదా సార్, ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. నేను చేసినట్టు ఎవరు చేయలేరు. చేసుడైతే ఎవరు చేయరు, నేనే చేయాలి. అందరూ అన్నారు హాస్టల్లో ఉంచొద్దా అంటే నేను ఉంచలేను. తీసుకుపోయినా మళ్ళీ తీసుకొచ్చిన. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళందరినీ చూసేసరికి నాకు బాధ అనిపించింది. అందుకని తీసుకొని వచ్చేసిన. మళ్ళీ పెంచుకుంటాను. నాకు ఎంత కష్టమైనా సరే ఒక పూట తక్కువ తినైనా కానీ ఆయన చూసుకుంటా. నేను ఏం చేస్తాం, కూలి బతుకు చేసేటోళ్ళం ఇదే బతుకు, ఇంకేం చేస్తాం సార్. అంతకంటే ఇక్కడ ఏం చేయలేం కదా. మన కడుపుకి వచ్చింది కాబట్టి కోత తప్పదు. అది తెలుసా, చేయాలి. మనం అంతా వచ్చింది అయితే తప్పది. పడేస్తే అందరు అన్నారు ఇంజక్షన్ ఇచ్చి చంపేయద్దా అని అన్నారు. ఇంకా నేను ఆ బాటలో చేస్తాను సార్. చేయలేను కదా అట్లా చేస్తారా? ఎంత ఇదైనా కానీ చేయలేను కదా అట్లా చేస్తారా? ఎవరైనా కానీ చేయలేము. ఎంత కాదు, గుడ్డోడైనా సరే ఎడ్డోడైనా సరే కానీ చూసుకోవాలనే ఉంటుంది. కానీ వదిలేయాలా, ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని అన్నారు. కానీ అతను కాలేదు, నేను చేయలేను. పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. మెరుగైన వైద్యం చేయటానికి స్తోమత సరిపోవట్లేదని రాజమణి కన్నీరు మున్నీరవుతోంది. రాజకీయ నాయకులు, మనసున్న మహారాజులు తన కొడుకుని ఆదుకోవాలని అర్థిస్తోంది. కేటీఆర్ను కలిసి తన ఆవేదన చెప్పుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదని అంటోంది. దయగలిగి మమ్మల్ని ఆదుకునేటట్టు చేయండి, జర మంచిగా చేయండి. నా కొడుకు మంచిగా వైద్యం అందించేది, ఆరోగ్యం మంచిగా చేసేటట్టు, మంచిగా పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ నమస్కారం చేస్తున్నా. కేటీఆర్ సార్కు ఎన్నిసార్లు ఆడికి వచ్చినా కానీ నన్ను రానియలేదు. వచ్చినా కానీ వాళ్ళు ఎలగొడతా ఉన్నారు, నూకేస్తా ఉన్నారు, దొబ్బేస్తారు. పోమ్మ పో అంటారు. ఎవరు కలవనియలేదు. పోయినసారి పోతేవి కలవనియలేదు. ఈసారి మొన్న వచ్చిందిగా రాలేదు. కేటీఆర్ సార్ దయచేసి నా కొడుకుని
చూడండి, దయచేసి మీకు ఏం అనిపిస్తుందో చూసి నా కొడుకుకి ఎట్లన్నా చేసి వైద్యం అందిస్తారా, ఏమైనా సాయం చేస్తారో చెప్పండి. చూడండి జర నా కొడుకు పరిస్థితి ఇట్లుంది. నేను దీడ సిపిఆర్ పని చేస్తా, ఊడుస్తా ఇందిరా పార్కులా. ఏం చేస్తారో మీ దయ దండం పెడతా, మీ కాలు పట్టి. రాజమణి ఒడిలో ఉన్న రాజుకు తన తల్లి బాధ అర్థమవుతుందో లేదో తెలీదు. ఆమె మనసు పడే క్షోభ, బాధ తనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ ఆమె కష్టాన్ని అర్థం చేసుకునే మనసు అందరికీ ఉంటుంది. ఆ అమ్మ కష్టాన్ని పంచుకోలేకపోయినా కనీసం సాయం చేయండి. ఆమె బాధకు మీ వంతు ఓదార్పు. నేల మీద ఉదయించిన దేవతర అమ్మ, కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అంటూ సినారే చెప్పిన మాటలు ఈ తల్లి విషయంలో మాత్రం అక్షర సత్యం అని చెప్పాలి. చేతికి అందికి రావాల్సిన కొడుకు కదలేని స్థితిలో ఉంటే అన్నీ తానై ఆ కొడుకును చూసుకుంటుంది. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్న తల్లి ప్రేమకు అసలైన నిర్వచనంగా నిలుస్తుంది. అయితే రోజుకు దిగజారుతున్న తన కొడుకు ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరవుతుంది. మనసున్న మహారాజు దయతలిచి తన కొడుకును ఆదుకోవాలంటూ ధీరంగా అర్థిస్తోంది. గౌరవ పర్సన్ రవికిరణ్తో కలిసి రమణ HN TV, హైదరాబాద్.